Hey, welcome back to our YouTube channel. ఈరోజు సేల్‌లో ఉన్న వివో ఫోన్స్ యొక్క డీటెయిల్స్ చూద్దామా? ఓకే. ఫస్ట్ మనం వివో టీ4 లైట్ 5G యొక్క ఫోన్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 4 జీబీ ర్యామ్, 128 జీబీ రామ్‌తో రానుంది. అలాగే దీని డైమెన్సిటీ 6305G అలాగే ఆక్టా కోర్ ప్రాసెస్‌తో రానుంది. అలాగే దీని కెమెరా స్పెసిఫికేషన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో రానుంది. అలాగే దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్‌తో రానుంది. అలాగే ఇది 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఓకే. ఆల్రైట్. మన నెక్స్ట్ ఫోన్ వివో టీ5X 5G ఫోన్ కోసం డీటెయిల్స్ తెలుసుకుందామా? యాహ్! ఆల్‌రైట్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ రామ్‌తో రానుంది. అలాగే దీని డైమెన్సిటీ 7400 టర్బో ఆక్టా కోర్ ప్రాసెస్‌తో రానుంది. అలాగే దీని కెమెరా స్పెసిఫికేషన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుంది. దీని డిస్‌ప్లే సైజ్ వచ్చేసి 6.76 ఇంచ్‌తో రానుంది. అలాగే ఇది 7200 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఓకే. అలాగే మన థర్డ్ ఫోన్ వివో X200T కెమెరా స్టాండర్డ్ ఫోన్ డీటెయిల్స్ తెలుసుకుందామా? యాహ్! ఓకే. ఇది ఇది ఒక ఈ ఫోన్ ఒక మంచి కెమెరా స్టాండర్డ్ ఫోన్ అని మనం జెప్పొచ్చు. ఎందుకంటే దీని కెమెరా ఇదంతా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటదనమాట. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ రామ్‌తో రానుంది. దీని డైమెన్సిటీ వచ్చేసి 9400 ప్లస్ అండ్ ఆక్టా కోర్ ప్రాసెస్‌తో రానుంది. అలాగే దీని కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో రానుంది. మొత్తం 3 కెమెరాస్ రానున్నాయన్నమాట. అలాగే దీంట్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతోటి రానుంది. అలాగే దీని డిస్‌ప్లే సైజ్ వచ్చేసి 6.67 ఇంచ్‌తో రానుందన్నమాట. అలాగే ఇది 6200 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఓహ్! ఓకే. అలాగే మనం ఇప్పుడు వివో X300 యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే. ఈ వివో X300 అనేది ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనమాట. ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండ్ కొంచెం ప్రీమియం ఫోన్ కేటగిరీ కిందకొస్తది. అలాగే దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ రోమ్ తోటి రానుంది. అలాగే దీని డైమెన్సిటీ వచ్చేసి 9500 అలాగే ఆక్టా కోర్ ప్రాసెస్‌తో రానుంది. దీని కెమెరా స్పెసిఫికేషన్స్ వచ్చేసి 200 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ రియర్ క్యామ్‌తో రానుంది. అలాగే దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్‌తో రానుంది. అలాగే దీని డిస్‌ప్లే సైజ్ వచ్చేసి 6.31 ఇంచ్‌తో రానుంది. అలాగే ఇది 6040 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది ఒక మంచి ప్రీమియం ఫోన్ అని చెప్పొచ్చు. ఓకే. లాస్ట్‌లో మనం వివో X300 అల్ట్రా ఫోన్ కోసం డీటెయిల్స్ తెలుసుకుందామా? ఓకే. వివోలో ఇది టాప్ అండ్ మోస్ట్ ప్రీమియం ఫోన్ అని చెప్పొచ్చు. ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ ఒకవేళ మీరు గనక తీసుకోవాలనుకుంటే మీరొకసారి ఇది ఆఫ్‌లైన్‌లో తీసుకోవడం బెటర్. అంటే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్స్ ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే మనకు మంచి బడ్జెట్‌లో వస్తది. అండ్ ఏంటిది మనకు గ్యారంటీ, వారంటీస్ గూడా మనకు ఆన్‌లైన్ కంటే కొంచెం బెటర్‌గా ఉంటదని నా ఒపీనియన్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది 16 జీబీ ర్యామ్ అండ్ 512 జీబీ రామ్ తోటి రానుంది. అలాగే దీంట్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5తో రానుంది. ఆక్టా కోర్ ప్రాసెస్ తోటి. అలాగే దీని కెమెరా స్పెసిఫికేషన్స్ వచ్చేసి 200 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 200 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో రానుంది. అలాగే దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతోటి రానుంది. దీని డిస్‌ప్లే సైజ్ వచ్చేసి 6.82 ఇంచ్ ఉండబోతుంది. అలాగే ఇది 6600 ఎంఏహెచ్ బ్యాటరీతోటి రాబోతుంది. అలాగే మీరు ఇప్పుడున్న సేల్‌లో మీరు వివో ఫోన్స్ మీద ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి ఈ ఫోన్స్ చెక్ చేసుకొని మీకేదన్నా నచ్చితే అంటే ఇది ఖచ్చితంగా మేము వీటిలోనే తీసుకోండి అని చెప్పట్లేదు. బట్ ఇవొక మంచి మేము కొంచెం సెర్చ్ చేసి పిక్ చేసిన ఫోన్స్. దీంట్లో మీకు చూసి మీకు నచ్చిన ఫోన్స్ మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ షేర్ చేసి, చేయండి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.